రాష్ట్రమంతటా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రామ్లీలా చిత్రం ఈరోజు విజయవంతంగా ప్రదర్శింపబడుతూ అన్ని థియేటర్లో రిలీజ్ అయిన ప్రతి ఒక్క థియేటర్లో కూడా ఈరోజు 200 పైచిలుకు థియేటర్లో యుఎస్, కర్ణాటక, చెన్నై, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర అన్ని రాష్ట్రాల్లో హౌస్ఫుల్ కలెక్షన్స్తో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా ఇంతటికి ఘన విజయానికి కారకులైన ఆంధ్ర, తెలంగాణ ప్రజలకి, అన్ని రాష్ట్రాల ప్రజలకి, ఎన్ఆర్ఐస్ ఉన్న మన తెలుగు ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ పత్రికాముఖంగా అందరికీ ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా మొదటి ప్రయత్నం జీనియస్ని ఎంత ఘన విజయం ఇచ్చారో ప్రజలు, దాన్ని తగ్గకుండా కూడా అది అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాని, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని కూడా ఆ రోజు అంత ఘన విజయం ఇచ్చారు. ఈరోజు ఒక కొత్త ఒరబడితో తాళి లవ్ అంటే ఒక ట్రెడిషన్కి సంబంధించిన సనాతన ధర్మంలో తాళికి ఎంత విలువని ఇవ్వాలి, ప్రేమకి తను ప్రేమించిన ప్రియురాలికి ఒక లవర్ తను దానికి ఇంపార్టెన్స్ ఇస్తాడా అనే ఒక కొత్త నూతన కథాంశంతో సోదరులు మిత్రుడు శ్రీపురం కిరణ్ గారి దర్శకుడు అద్భుతంగా దాన్ని మలిచిన తీరు కానీ, అలాగే అతని తన ఊహకు అనుగుణంగా ఆ కథని ఎంత బాగా ప్రజెంటేషన్ చేద్దాము అనుకున్న దాన్ని ఆన్ స్క్రీన్తో చెప్పిన సమయంలో చెప్పినట్టుగా షెడ్యూల్ ఎక్కడా మిస్ అవ్వకుండా తన పూర్తి సహాయ సహకారాలతో ఎస్ గోపాల్ రెడ్డి గారు అద్భుతమైన పనితీరును కనపరిచి ఈరోజు ఆల్ క్రిటిక్స్ వెబ్సైట్స్, ఆల్ ఛానల్స్లో నెంబర్ 1 ర్యాంకింగ్లో ఈరోజు ఈ సినిమా సక్సెస్లో ఆయన ప్రధానమైన పాత్ర పోషించాడన్నో ఆయనకు కూడా నేను ఈరోజు ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. చాలా సంతోషంగా ఉంది. యూనిట్ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. కోనేరు సత్యనారాయణ గారు, దాసరి కిరణ్ గారు, బుచ్చిరెడ్డి గారు మంచి నిర్మాతలు. సత్యనారాయణ గారికి పెద్ద యూనివర్సిటీ ఉంది, మంచి మనిషి. ఆయన సినిమా హిట్ అయితే చాలా సంతోషం, ఎందుకంటే ఇంకా చాలా సినిమాలు తీస్తారు. చాలామంది వర్కర్స్కి కానీ, టెక్నీషియన్స్కి కానీ, అలాగే మన దాసరి కిరణ్ గారి లాగా మన డైరెక్టర్ కిరణ్ గారికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. అట్లా ఇంకా ఎంతోమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే మనసు ఉన్న మనిషి. వీళ్ళు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే హవీష్ ఫస్ట్ నువ్వేలాతో మంచి సక్సెస్ఫుల్ హీరో అయ్యాడు, జీనియస్తో మంచి మాస్ హీరో అయ్యాడు. ఇప్పుడు ఈ సినిమా మన ప్రొడ్యూసర్ కిరణ్ గారు చెప్పినట్టు అన్నీ ఉన్నాయి. లవ్ స్టోరీ ఉంది, మాస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కళ్ళనీళ్ళు పెట్టించేటట్టు ఉంది. అట్లా హవీష్కి ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారం. ఇంతకంటే ఆనందం ఇంకేముంటుందండి. తొలి సినిమాతోనే సక్సెస్ మీట్కి వచ్చి మీ అందరితో నేను పాల్పంచుకుంటానంటే అది చాలా ఆనందం. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఎంతో యాంగ్జైటీగా ఉంది. బట్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం, ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ప్రథమంగా కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి గారు అయితే దగ్గర నుంచి కూడా ఈ సినిమా డే బై డే ఒక ఇంటెన్షన్, ఒక ఎప్పుడెప్పుడు చూద్దామని యాంగ్జైటీ క్రియేట్ చేస్తూ వచ్చింది. అలాగే రిలీజ్ దగ్గరకు వచ్చేటప్పటికి పబ్లిసిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, సినిమా రిలీజ్కి ముందు ఎంత కష్టపడ్డాడో రిలీజ్ తర్వాత మన కిరణ్ గారు ఈ సినిమాను మొత్తాన్ని భుజాన్ని వేసుకొని ఒక మంచి ప్రోడక్ట్ తీయటం కాదు, ఇది మంచి ప్రోడక్ట్ని ఆడియన్స్ దాకా రీచ్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్ తోటి పబ్లిసిటీ విషయంలో బాగా డిఫరెంట్గా ప్లాన్ చేసి దాదాపు ఒక 2 వీక్స్ స్పాన్లో మంచి పబ్లిసిటీ ప్లాన్ చేసి శ్రేయస్ శ్రీనివాసన్ కూర్చోబెట్టుకొని ప్రతిదీ ఏది మిస్ కాకూడదండి, నా సినిమాకి మనం ప్రొడక్షన్కి ఎంత ఖర్చు పెట్టానో దానికి సరిపడ్డట్టుగా ప్రమోషన్ కూడా ఖర్చు పెడతానని చెప్పేసి ప్రతి విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ రోజుకి కూడా ఈ ప్రమోషన్లో కంటిన్యూ చేస్తున్నాడు. కాబట్టే ఈ సినిమా ఇంత విజయానికి కారణమైందండి. ఎందుకంటే ఒక మంచి ప్రోడక్ట్ తీయటమే కాదు, దాన్ని ఆడియన్స్ దాకా రీచ్ చేయగలగడం చాలా గొప్ప విషయం అండి. చిన్న సినిమాలు ఈరోజు ఎంత మంచి సినిమాలు వచ్చినా కూడా పబ్లిసిటీ లేక ఆ జనాల దాకా రీచ్ కాలేకపోతున్నాయి. బట్ కిరణ్ గారు మాత్రం డే 1లో ప్లాన్ చేసుకున్న రోజే నా సినిమా ప్రొడక్షన్ కింద పెడితే దాని ప్రమోషన్ కింద పెడతారని ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఆ విషయం జీనియస్ టైంలోనే తను ప్రూవ్ చేసుకున్నారు. అందుకని ఈ రోజుకి 2 సంవత్సరాల తర్వాత కూడా జీనియస్ నిర్మాత కిరణ్ గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే అంత ఇదిగా పబ్లిసిటీ చేస్తాడు సినిమాకి. ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారు కాబట్టే ఈరోజు ఎంత సక్సెస్ఫుల్ ఫిల్మ్గా నిలబడిందండి ఇది.
అంటే జనాలే కాదు, ఇవాళ వెబ్సైట్స్ దగ్గర నుంచి మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సినిమాని ప్రైజ్ చేస్తున్నారు. ఆర్టిస్టులు మంచిగా చాలా మంచి పెర్ఫార్మెన్స్. యూనిట్లో పార్ట్ అండ్ పార్సల్ లాగా ఉంటారు, మీరు చూస్తూనే ఉండుంటారు. జనరల్గా డైలాగ్ రచయిత అనగానే రెమ్యునరేషన్ తీసుకుని వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడో కనిపిస్తారు. అట్లా కాకుండా ఫ్రమ్ ద డే 1 షూటింగ్ నుంచి మలేషియా కానీ ఎక్కడ షూటింగ్ జరిగినా నన్ను పార్ట్ అండ్ పార్సల్లా ఒక షూటింగ్లో నన్ను ఒక కుటుంబ సభ్యుల్లా చూసుకుని ఇప్పటికీ ఒక చిన్న కుర్రాళ్ళగా ప్రేమిస్తాను నేను, పెద్దోడైనా కానీ. సో అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా సినిమా విషయానికి వస్తే ఇంత ఘన విజయాన్ని అందించిన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎంత పెద్ద ఎయిర్ బస్ అయినా సరే అండి, అది కదలాలంటే ఇంధనం కావాలి. ఆ ఇంధనమే మా కోనేరు సత్యనారాయణ గారండి. ఇంధనం ఒకటి ఉంటే సరిపోదండి, దాన్ని సేఫ్గా ల్యాండ్ చేయగలిగే పైలట్ కూడా ఉండాలి. ఆ పైలట్టే మా దాసరి కిరణ్ కుమార్ గారు. ఇంతమంది జనంతో సేఫ్గా ఫ్లైట్ ల్యాండ్ చేసి ఇంత సక్సెస్కి మూల కారణం ఏంటంటే దాసరి కిరణ్ గారు చేసిన పూర్తి పబ్లిసిటీ కానివ్వండి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ విషయం ఆయనే దగ్గరుండి చూసుకుంటూ సేఫ్గా ల్యాండ్ చేశారండి ప్రాజెక్ట్ని. ఇంత సేఫ్గా ల్యాండ్ చేయాలంటే కదా చాలా దమ్ము కావాలి, సొమ్ము ఒకటి ఉంటే సరిపోదండి, దమ్ము ఉండాలి ఫస్ట్. విసు గారు, థ్యాంక్ యూ సార్. నేను ఐల్ జస్ట్ సే వన్ సెంటెన్స్, ఇట్స్ సక్సెస్ బిహైండ్ ద మూవీ ఇస్ ద హోల్ టీమ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. థ్యాంక్ యూ. ఈ చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు, నమస్సుమాంజలు. మా రామ్లీలా సినిమా అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్లో చాలా జాగ్రత్తగా షూటింగ్ చేసుకొని, మలేషియాలో అయితేనేమి ఇక్కడ మన దగ్గర లోకల్గా అయితేనేమి అనుకున్న టైంలో పూర్తి చేసి దీన్ని ఒక కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే మేము ఈ సినిమాని మీకు అందరూ తెలుసు, ఇవాడి చాలామంది మీలో సినిమా కూడా చూసుంటారు, మీరు చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుని ప్రజలందరికీ కూడా చాలా పాజిటివ్గా ఒక మెసేజ్ లాగా ఈ సినిమా బాగుంది, బాగా చేశారని మీరు ఇవ్వటం వల్ల డెఫినెట్గా ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ప్రజలందరూ కూడా దీన్ని లైక్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ థియేటర్కి వెళ్ళినా కూడా అన్ని థియేటర్స్కి మేము వెళ్ళటం, అక్కడంతా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఒక్కళ్ళు కూడా సినిమా బాగాలేదని కానీ ఏ రకంగా చెప్పలేదు. అందరూ కూడా సినిమా బాగుంది అనే ఒక మంచి ఫీల్తో బయటకు వస్తున్నారు ఇవాళ. దీనికి మెయిన్ కారణం నేను మొదటే మా ఆడియో ఫంక్షన్లో మాట్లాడినప్పుడు చెప్పాను, నేను అది కథ అని. ఆ కథ నిజంగా ఈ ఇచ్చిన మన శ్రీపురం కిరణ్కి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా మంచి కథ ఇది. ఈ కథని ఒక కొత్తగా మనం ఈ మలేషియా తీసుకెళ్ళి ఒక కారు ప్రయాణంలో సినిమా తీయాలన్నప్పుడు కథ చెప్పినప్పుడు నేను చాలా అదే అడిగాను నేను కిరణ్ని. ఈ కారు ప్రయాణాన్ని ఎంత ఎక్కువ పెట్టి తీయాలి సినిమా అంటే, ప్రేక్షకులను మెప్పించాలంటే చాలా కష్టం ఇది అన్నప్పుడు మన గోపాల్ రెడ్డి గారు రావటం మూలన డెఫినెట్గా దాన్ని చాలా హై వాల్యూస్తో ఎంతో కష్టపడి ఆయన పర్సనల్గా కెమెరాని ఇట్లా పట్టుకుని, నాకు తెలుసు నేను యాక్చువల్గా ఎంత కష్టపడ్డారు ఆయన ఈ ఏజ్లో నిజంగా పట్టుకుని ఈ ఫ్లై క్యామ్స్ అవన్నీ పెట్టి. పర్టికులర్గా రామ్ క్యారెక్టర్ నాకు చెప్పంగానే నేను చాలా ఎక్సైట్ అయ్యానండి. ఎక్సైట్ అయ్యి ఇది కొంచెం కష్టమైన రోలు నేను చేయగలను అంటారా అని నేను ఖచ్చితంగా కిరణ్ గారిని అడిగాను. అడిగితే మీరు ట్రై చేయండి, చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అని అన్నారు. ఇవాళ చాలామంది చెప్తున్నారు, ఇందాక నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ బాగుంది, బాగా చేసావు, అది ఇది అని చాలా చెప్పారు. బట్ నాకు తెలిసి ఆ క్యారెక్టర్లో ఉన్నదే మీరు చూశారు, అంతే తప్పితే నేను స్పెషల్గా చేసింది ఏం లేదు. నేను నువ్విలాకి ఎంత కష్టపడ్డానో, జీనియస్కి ఎంత కష్టపడ్డానో, రామ్లీలాకి అంత కష్టపడ్డాను. బట్ ఈ క్యారెక్టరైజేషన్ మట్టుకు నన్ను బాగా కొంచెం చేస్తున్నప్పుడు నాకు పర్టికులర్గా నాకు తెలియకుండా ఎంతూజియాజం వచ్చేదండి. అందులో ఉన్న డైలాగ్స్ వల్ల కానీ, పర్టికులర్గా ఆ ఎంట్రీ సీన్ కానీ, కొన్ని డైలాగ్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. అంటే చెప్తున్నప్పుడే నాకు కూడా చాలా థ్రిల్లింగ్గా, లేకపోతే చాలా చాలా హ్యాపీగా ఉండేది అవి ట్రై చేస్తున్నప్పుడు. కానీ ఒక్కొక్క సీను ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో అది వాళ్ళు ఇచ్చారు కాబట్టి, వాళ్ళ కథలో ఉంది కాబట్టి, వాళ్ళ డైలాగ్స్లో ఉంది కాబట్టి మీరు వాళ్ళు చూసి నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. బట్ నాకు తెలిసి నేను చేసింది స్పెషల్గా ఏం లేదు. బట్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ కిరణ్ గారు, మంచి క్యారెక్టరైజేషన్ తయారు చేసి పెట్టినందుకు. అలాగే విసు గారికి ఎక్సలెంట్ డైలాగ్స్. థ్యాంక్స్ విసు గారు.